ఎలక్షన్లు దగ్గర పడుతున్న సంధి కమలం పువ్వు పార్టీ మస్తు జోరు చూపిస్తున్నది. లీడర్లు జనాలను ఎదుర్కొంటా జనాలను ఉండేటట్టు చూసుకుంటున్నారు. దాంట్లో భాగంగానే ఇలా రఘునందన్ రావు సారు మెదక్లో మీడియాతో మాట్లాడుతున్నాడు. గమ్ముచ్చట్లేదు మాకు చూసొద్దాం పాలి. గత 4 రోజులుగా రుణమాఫీ చేస్తావా, నేను రాజీనామా చేయాలన్నా, నువ్వు రాజీనామా చేయాలనేటువంటి నయా నాటకానికి తెరలేపారు తప్ప వీళ్ళిద్దరూ రాజీనామా చేసేటోళ్ళు కాదు, వీళ్ళిద్దరూ పని చేసేటోళ్ళు కాదు. ఎందుకంటే 5 సంవత్సరాలు అధికారంలో ఉండి ₹1,00,000 రుణమాఫీ చేయడం చేతగాని ఆర్థిక మంత్రి హరీష్ రావు అనేట ఆయన 2 లక్షలు మాఫీ చేస్తావా, మాఫీ చేయకపోతే రాజీనామా చేస్తావా అని రేవంత్ రెడ్డికి సవాల్ విసురుతూ మీడియా అటెన్షన్ అంతా వాళ్ళిద్దరి మీదనే ఉండేలాగా ఓ కుట్రని కుతంత్రాన్ని వన్నుతున్నారు తప్ప ఇందులో వాస్తవం ఏం లేదు. ₹1,00,000 రుణమాఫీ చేయడం చేతగాని ఆర్థిక మంత్రి హరీష్ రెడ్డి 2 లక్షలు మాఫీ చేస్తామని చెప్పి తోడలు కొడుతున్నాడు. సిగ్గుండాలే మాట్లాడుతుంది. అన్నం తింటే ఎవడు కూడా ఇట్లా మాట్లాడాడు. అంతకుముందు 5 ఏళ్ళు అధికారంలో ఉంటారు, తర్వాత 5 ఏళ్ళు అధికారంలో ఉంటారు. స్వయాన ఆయన్నే ఆర్థిక మంత్రి. రేపు గన్పార్క్ కాడికి కొత్త రాజీనామా పత్రం తీసుకొని వస్తా అంటున్నాడు. ఎందుకు మరి నువ్వు అధికారంలో ఉన్న 5 ఏళ్ళు చేయలేకపోయినందుకు నువ్వు నీ మామ రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకొని ఫామ్ హౌస్లో ఇద్దరు వ్యవసాయం చేసుకుంటే మంచిగుంటుంది అనేది భారతీయ జనతా పార్టీ సూచిస్తుంది. దానికి ఇక నౌటంకి వేశారు. రేవంత్ తిట్టినట్టు హరీష్ ఏడిచినట్టు. ఇదంతా స్కెచ్ ఎప్పుడు వేసారంటే 19 మార్చి రోజు ఢిల్లీ నుంచి హైదరాబాద్కి వస్తూ విమానంలో ఇద్దరు కూర్చొని బిజినెస్ క్లాస్లో మాట్లాడుకొని దొంగ చీకటి ఒకనైనట్టు రేవంత్ రెడ్డి హరీష్ రావులు ఇద్దరు కలిసి రోజు వాళ్ళిద్దరికీ ఏదో ఉండాలని చెప్పి చేసేటువంటి కుట్ర చేస్తున్నాడు. ఆ కేటీఆర్ అనేటువంటి ఇది అర్థం కాదు. ఆయన అమ్మాయి కూడా మెడల్ తోట నాకు తెలియదు. బాగా ఎగిరెగిరి పడుతున్నాడు, మీడియాలో ప్లేస్ ఎత్తుకపోతున్నాడు, మామకు ఆయనకు జాగ రాకుండా చూస్తున్నాడు అనేది ఆయనకు తెలియదు. తెలిసే లోపల టీఆర్ఎస్ బీఆర్ఎస్ అది, బీఆర్ఎస్ సిఆర్ఎస్ అవుతుంది. హరీష్ రావు కొత్త పార్టీ పెట్టుకొని వెళ్ళిపోతాడేమో, జాగ్రత్త పడాలి కేటీఆర్. హరీష్ రావు పంచాయతీ అంతా పేపర్లో ఫస్ట్ పేజీలో వచ్చే పంచాయతీ తప్ప ఇంకొకటి కాదు. 5 ఏళ్ళు మేము అధికారం నుండి ₹1,00,000 రుణమాఫీ చేయకపోయినాం, తప్పైందని 70 అమరవీరుల స్తూపం కూడా ముక్కునాళ్ళకి రాయి. రోజు రోజుకు మెదక్ పార్లమెంట్ పరిధిలో భారతీయ జనతా పార్టీకి పెరుగుతున్న ఆదరణను చూసి తట్టుకోలేక ఇదంతా జరుగుతున్నటువంటి కుట్ర తప్ప ఇంకొకటి కాదు. ముస్లిం రిజర్వేషన్ల పట్ల భారతీయ జనతా పార్టీ ఒకటి మాత్రమే క్రిస్టల్ క్లియర్గా ఉంది. కాంగ్రెస్ స్టాండు, బీఆర్ఎస్ స్టాండు, రెండింటి స్టాండు ఒకటే. కాంగ్రెస్ది, బీఆర్ఎస్ది ముస్లిం రిజర్వేషన్ల పట్ల విడదీయరానటువంటి బంధం.